హాయ్ విను. జీవితంలో అందరికీ కష్టాలు ఉంటాయి, అంతే కదా. ఏదో సందర్భంలో ఏదో సమయంలో ఏదోలా. సో ఒక అందమైన అమ్మాయి హ్యాపీగా దాంపత్య జీవితం గడుపుతూ ఉండగా చిన్న ప్రాబ్లంతో హస్బెండ్ దగ్గర దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చి వీళ్ళిద్దరికీ ఫైట్ జరిగిన తర్వాత హస్బెండ్ని వదిలేసి చాలా గట్టి నిర్ణయం తీసుకుంది. ఇంకా వేరే ఉందామని చెప్పి నిర్ణయించుకొని కొంచెం స్పేస్ కావాలి, ఇప్పుడు జనరేషన్ కావాలి కదా, ఐ వాంట్ లిటిల్ స్పేస్ అని. ఆ స్పేస్ కోసం తన ఓన్ గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళింది. బామ్మగారి దగ్గరికి వెళ్ళి బామ్మగారి దగ్గర కొన్ని రోజులు ఉన్న తర్వాత బామ్మగారి దగ్గర ఓపెన్ అవ్వి బామ్మగారితో చెప్పింది, బామ్మ నాకు ఇలాగ ఆయనతో ఇబ్బంది ఉంది అని చెప్పి కష్టాలన్నీ చెప్తూ వచ్చింది. బామ్మగారు అప్పటికి కూడా ఏమీ మాట్లాడకుండా ఒక 3 బర్నర్ స్టవ్ మీద 3 పాట్స్ వాటర్ని బాయిల్ చేస్తున్నారు. సో ఈ అమ్మాయి ఏం చెప్పినా పట్టించుకోవట్లేదు. ఈ అమ్మాయి మధ్యలో కోపం వస్తుంది, అదేంటి ఎంత సీరియస్ ఇష్యూ నేను చెప్పినా సరే బామ్మగారు పట్టించుకోవట్లేదని. సో 3 పాట్స్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక పాట్లో బంగాళదుంపలు వేసింది బామ్మ, పొటాటోస్. ఇంకో పాట్లో గుడ్లు వేసింది, ఇంకో పాట్లో కాఫీ పౌడర్ వేసింది బామ్మ. సో అవి బాగా బాయిల్ అవనిచ్చింది. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది మీరు చెప్పండి. సో మనం చూసినట్లయితే ఫస్ట్ పాట్లో పొటాటోస్, ఈ పొటాటోస్ చాలా హార్డ్గా ఉండే పొటాటోస్ కదా, ఈ బయట తీసినప్పుడు ఆ పొటాటోస్ బాయిల్ అవుతాయి, సాఫ్ట్ అయిపోయినాయి. కింద పడితే పగిలే గుడ్డ ఏమైందండి, నెక్స్ట్ దాంట్లో అది స్ట్రాంగ్ అయిపోయింది. సో కాఫీ పౌడర్ ఏమైందండి, హాట్ వాటర్లో కలిసి జెల్ అయిపోయి మంచి అరోమా ఇచ్చి మంచి కాఫీ కింద తయారైంది. సో బామ్మగారు ఈ అమ్మాయికి 3 చూపించి, మనం చూసినట్లే ఈ అమ్మాయికి చూపించి, అమ్మ నీకేం అర్థం చూసావు కదా అని చెప్పింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ 3 వేసింది సేమ్ వాటర్, సేమ్ టైప్ ఆఫ్ పాట్, సేమ్ ఫ్లేమ్, కానీ లోపల సో హార్డ్గా ఉండే పొటాటో ఏమైపోయింది, సాఫ్ట్ అయిపోయింది. లిక్విడ్గా ఉండే ఎగ్ హార్డ్ అయిపోయింది. సో కాఫీ ఏం చేస్తుందంటే మంచి అరోమా వచ్చింది, కలిసింది, సిచ్యువేషన్తో కలిసింది. సో ఇదండి మన జీవితంలో కూడా ఏంటంటే మనకి కష్టాలు వస్తాయి, సమయాల్లో కష్టాలు వస్తాయి, సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. మనం ఆ ఒక సిచ్యువేషన్తో జెల్ అవటం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం డిసైడ్ చేయాలి, పొటాటో అవుతామా, ఎగ్ అవుతామా, లేకపోతే ఆ కాఫీ పౌడర్ అవుతామా అన్నది మనం ప్లాన్ చేసుకోవాలి. సో జీవితంలో మనకి అన్నీ వస్తాయి, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఆ టెక్నిక్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో జీవితంలో సక్సెస్ సాధించగలుగుతాం. థ్యాంక్ యూ.